అందరికీ నమస్కారం. సనాతన్ హింద్ ఛానల్కి స్వాగతం. నరసింహస్వామి తన భక్తుణ్ణి ఎలా కాపాడాడో తెలుసా? అసురరాజు హిరణ్యకశిపుడు తననంత తానే దేవుడిగా ప్రకటించుకున్నాడు. ప్రజలందరూ తననే పూజించాలని ఆజ్ఞాపించాడు. కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం విష్ణు భక్తుడు. ప్రతిరోజు ఓం నమో నారాయణాయ అని జపించేవాడు. ఇది చూసి హిరణ్యకశిపుడు కోపంతో రగిలిపోయాడు. ప్రహ్లాదుణ్ణి ఎన్నో విధాలుగా హింసించాడు. ఎత్తైన కొండపై నుండి తోసివేశాడు. విషసర్పాల మధ్య పడవేశాడు. అగ్నిలో కూర్చోబెట్టాడు. కానీ ప్రతిసారి విష్ణుమూర్తి తన భక్తుణ్ణి కాపాడాడు. ఒకరోజు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని అడిగాడు, నీ విష్ణువు ఎక్కడున్నాడు? ప్రహ్లాదుడు ప్రశాంతంగా సమాధానం చెప్పాడు, స్వామి అన్ని చోట్ల ఉన్నాడు. హిరణ్యకశిపుడు ఎదురుగా ఉన్న ఒక స్తంభాన్ని చూపిస్తూ అడిగాడు, ఈ స్తంభంలో కూడా ఉన్నాడా? ప్రహ్లాదుడు భక్తితో అన్నాడు, అవును ఉన్నాడు. కోపంతో హిరణ్యకశిపుడు ఆ స్తంభాన్ని గదతో బలంగా కొట్టాడు. ఆ క్షణమే భూమి కంపించింది. దిక్కులు మారుమోగాయి. ఆ స్తంభం చీలిపోయింది. అందులో నుంచి ఉగ్ర నరసింహస్వామి ప్రత్యక్షమయ్యాడు. సింహం ముఖం, మానవ శరీరం, అపారమైన దివ్య తేజస్సు. ధర్మాన్ని రక్షించటానికి, భక్తుణ్ణి కాపాడడానికి నరసింహస్వామి అవతరించాడు. హిరణ్యకశిపుని సంహరించి ప్రహ్లాదుడికి అభయమిచ్చాడు. అప్పటి నుండి నరసింహస్వామి భక్తుల రక్షకుడిగా పూజలు అందుకుంటున్నాడు. భక్తితో పిలిస్తే పలికే దేవుడు, ఆర్తితో మొక్కితే అభయమిచ్చే దేవుడు మన నరసింహస్వామి. ఇప్పుడు ఆ భక్తుల రక్షకుడైన లక్ష్మీ నరసింహస్వామిని భక్తితో స్మరిద్దాం. జయ జయ నరసింహ, లక్ష్మీ నరసింహ, ఉగ్ర నరసింహ, వీర నరసింహ, భక్తుల రక్షక లక్ష్మీ నరసింహ, ప్రహ్లాద వరద నరసింహ స్వామి, దీనుల పాలిట దైవం నీవయ్యా, స్తంభమున వెలసిన దివ్య స్వరూపమా, ధర్మము కాపాడే దైవ స్వరూపమా, హిరణ్యకశిపుని సంహరించిన భక్తుని కోసమే అవతరించిన శంఖ చక్రధార నరసింహ స్వామి, లక్ష్మీ సమేత నరసింహ స్వామి. కష్టాలు తొలగించే కరుణామయుడా, భక్తుల కోరికలు తీర్చే దేవుడా, వేదముల సారమా, విష్ణు అవతారమా, లోకముల పాలక దివ్య ప్రకాశమా, యోగుల ధ్యానమా, భక్తుల ప్రాణమా, నిత్యము కొలిచే పావన నామమా, భయమునిచ్చే అనుగ్రహ రూపమా, ఆర్తుల మొరవిని ఆదరించువాడా, గోవింద రూపుడా నరసింహ స్వామి, విష్ణు అవతార నరసింహ స్వామి. జయ జయ నరసింహ, లక్ష్మీ నరసింహ,